తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా DCMS చైర్మన్ అయినటువంటి వై నాగేశ్వరరావు యాదవ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన బాలకృష్ణ గారి జన్మదినానికి సంబంధించినటువంటి వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా కర్నూలు జిల్లా గ్రంథాలయం చైర్మన్ అయినటువంటి నాగేంద్రన్న గారు, తుగ్గలి నాగేంద్రన్న గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి తిరుపతి బాబున్న గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు BCCL జిల్లా అధ్యక్షులైనటువంటి మిత్రులు సత్యన రామకృష్ణ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ TNTC విభాగం నాయకులైనటువంటి రామకృష్ణ బాబున్న గారికి, అదేవిధంగా దయచేసి క్షమించండి కొన్ని పేర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు, కర్నూలు జిల్లా గుర్ల సంఘం అధ్యక్షులైనటువంటి చైర్మన్ అయినటువంటి శ్రీనివాసులన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నందమూరి కుటుంబ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అందరికి కూడా నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయుడిగా, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని చలనచిత్ర రంగంలో కొనసాగిస్తూ, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి భార్య అయినటువంటి శ్రీమతి నందమూరి బసవతారకం గారి పేరున ఒక క్యాన్సర్ హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఆ హాస్పిటల్కి చైర్మన్గా వ్యవహరిస్తూ ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు ఎంతోమంది నిరుపేదలకు ఉచిత వైద్యం సహాయం అందిస్తూ ప్రజలకు అండగా నిలబడతా ఉన్నారు. ఒకవైపు చలనచిత్ర రంగంలో నటునిగా, మరొక వైపు హిందూపురం శాసనసభ్యునిగా, మరొక వైపు NTR ట్రస్ట్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు అనేక ప్రజాసేవ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మొన్నటి వరకు తెలంగాణలో మాత్రమే నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది. ఈరోజు రాష్ట్ర విభజన వల్ల కావచ్చు, లేదా సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నటువంటి ఒక ఆలోచనతో కావచ్చు, ఈరోజు విజయవాడలో నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజానికానికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారి సేవలు చిరస్మరణీయమని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి ప్రజాసేవలు కొనసాగిస్తూనే, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కొనసాగుతూనే చలనచిత్ర రంగంలో నటిస్తూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మేము ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి, నందమూరి కుటుంబాభిమానులకు బాలయ్య జన్మదినం సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, జిల్లా గొర్రెల పెంపకం కార్పొరేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీనివాసులన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం వ్యవస్థాపకుడైన